పట్టింపు లేని ప్రభుత్వం, చింతలేని సర్కార్, ఇదే మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క వ్యవస్థ. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు మిగతా కొన్ని పథకాలను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సులు అనే ఒక్క గ్యారంటీ తప్ప మిగతా ఏవి కూడా అమలు కావడం లేదు. దీని మీద మన తెలంగాణ గవర్నమెంట్ కానీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ అసలు దృష్టి సారించడం లేదు. ప్రతిపక్షాల మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఇంతకు ముందున్న గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటి? కేవలం ప్రతిపక్షాల మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఇంతకు ముందున్న గవర్నమెంట్ మన తెలంగాణకు తీసుకొచ్చిన బ్యారేజీలు అంటే నీటి జలాశయాలు కానీ బ్రిడ్జిలు కానీ వాటిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ వాటి మీద మాత్రమే దృష్టి పెడుతున్నాడు. ఇంతకు ముందున్న గవర్నమెంట్ ని ప్రజల ముందు చెడు చేయాలని తప్ప ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్, ఇప్పుడు వాళ్ళ పాలనలో ప్రజలు ఎలా ఉంటున్నారు, ఇచ్చిన హామీలు అన్ని అమలవుతున్నాయా లేదా, ఇచ్చిన పథకాలు అన్ని ప్రజల దాకా చేరుతున్నాయా లేదా అనే దాని మీద మాత్రం దృష్టి అస్సలు పెట్టడం లేదు. కొత్త గవర్నమెంట్ లో ప్రధానమైనది 6 గ్యారంటీల పథకం. ఈ 6 గ్యారంటీలలో ఒకటైన ఫ్రీ బస్సులు, మహిళలకు ఫ్రీ బస్సులు అనే పథకం ఒకటి ఇప్పుడు సజావుగా సాగుతుంది. మిగతా ఏవి కూడా అమలు కావడం లేదు. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ ఇలాంటివి కొన్ని మాత్రం ఇంకా అమలు కావడం లేదు. వాటి మీద ఇన్ఫర్మేషన్ కూడా అసలు ఏమీ అందడం లేదు. ఆ 6 గ్యారంటీలే కాకుండా ప్రజలకు మిగతా కొన్ని పథకాలను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వాటి గురించి ఊసు కూడా లేదు. ఇప్పుడు చేయూత పథకం, ఆసరా పెన్షన్, సొంత ఇంటి కళ, రైతు భరోసా ఇలా కొన్ని పథకాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీలు ఇచ్చారు. కానీ వాటి గురించి ఇప్పుడు ఊసు కూడా ఎత్తడం లేదు. ప్రజలు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. మన దేశానికి, మన ప్రపంచానికే వెన్నుముకగా అనుకుంటాం రైతులను. కానీ ఆ రైతులకు సంబంధించి ఎన్నో పథకాలను, ఎన్నో హామీలను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ఇంతకు ముందున్న గవర్నమెంట్ కానీ మాటలు, హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాటలు తప్పుతూనే ఉన్నారు. ఇంతకు ముందున్న గవర్నమెంట్ రైతు బంధు అని ఇచ్చేవారు. ఇప్పుడు రైతు భరోసా పేరు మీద ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దీన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం లేదు. రైతులు వాటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రైతు పంట పండిస్తే కానీ మన 5,000 నోట్లోకి వెళ్ళవు, ఒక్క ముద్ద కూడా లోపలికి వెళ్ళదు. అలాంటి రైతు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్న గవర్నమెంట్ ఏమనాలి? ప్రతిపక్షాలను ప్రజల ముందు ఎలా చెడు చేయాలని కాకుండా ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇంతకు ముందున్న గవర్నమెంట్ రైతు బంధు పేరు మీద రైతుల అకౌంట్లోకి డైరెక్ట్ గా డబ్బులు పంపేది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకొచ్చిన రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లోకి 10,000 వేస్తారా, 15,000 వేస్తారా అనే విషయం మీద ఇంతవరకు క్లారిటీ లేదు. చేయూత పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. కానీ దాని గురించి కూడా ఇప్పటి వరకు ఆలోచించిన నాయకుడే లేడు. బీద ప్రజలు, మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలు వైద్యానికి డబ్బులు లేక, ఏవో తెలియని రోగాలు వస్తే వాటికి వైద్యం చేయించుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ చేయూత అనే పథకాన్ని ముందుకు తీసుకొస్తే అలాంటి వాళ్లకు ఎంతో చేయూతగా ఉంటుంది. వాళ్ళు వైద్య సేవలను అందించుకొని వాళ్ళ జీవనాన్ని సజావుగా సాగిస్తారు. మరియు మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క గృహిణి అకౌంట్ లో 2,500 రూపాయలు నెల నెల జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పింది. కానీ దాని గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి విషయం కూడా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం లేదు. ఎంతో మంది మహిళలు ఇంట్లో ఉంటూ ఇంటి పని చూసుకుంటూ ఉంటారు. వాళ్లకు చేయూతగా ఉంటాము, వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తామని 2,500 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరి అకౌంట్లలో వేస్తామని చెప్పారు. కానీ దాని గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఆసరా పెన్షన్ పథకం కింద 3,000, 4,000 ఇస్తామని చెప్పారు. దాని గురించి మాత్రం ఇప్పటి వరకు చిన్న మాట కూడా బయటికి రాలేదు. ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందున్న సర్కార్ 1,500, 2,000 ఇచ్చేవారు. ఇప్పటి వరకు కూడా అవే పెన్షన్ డబ్బులు వాళ్లకు వస్తూ ఉన్నాయి. ఈ కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చిన 3,000, 4,000 ఆసరా పెన్షన్ పథకం కింద ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇంకొకటి సొంత ఇంటి కళ. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి అందులో ఇల్లు కట్టుకోలేక, కళలు సాకారం చేసుకోలేక అలాంటి వాళ్ళ కోసం 5 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పారు. సొంత ఇంటి స్థలం ఉండి అందులో ఇల్లు కట్టుకోవడానికి ఈ 5 లక్షలు భరోసాగా ఉంటాయని చెప్పి సొంత ఇంటి కళ కోసం 5 లక్షల వరకు ఇస్తామని చెప్పారు. ఎంతో మంది ఇల్లు లేక
పూరి గుడిసెల్లో ఉంటున్నారు. వానాకాలం అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళకు ఉండడానికి చోటు కూడా ఉండదు. ఉన్నటువంటి పెంకులిల్లు రేకులిళ్లలో వర్షానికి కూర్చోడానికి స్థలం కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సొంత ఇంటి కల 5 లక్షల రుణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ చూపులకు, అలాంటి వాళ్ళ ఆశలకు సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు. ఇలాంటి పథకాలను కొన్నింటిని ప్రజలకు హామీలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కానీ ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఎప్పుడు చూసినా ప్రతిపక్షాలను ప్రజల ముందు ఎలా చెడు చేయాలి, వాళ్ళు చేసిన పనులు కరెక్ట్ ఉన్నాయా లేవా అని ప్రజలలో ఎలా నిరూపించాలి అనే దాని మీద ఆలోచించి దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజలకు మేము ఇచ్చిన హామీలు ప్రజల దాకా చేరుతున్నాయా, ప్రజలు వాటిని అందుకుంటున్నారా, ప్రజల జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనే దాని మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఎంతో మంది బీద ప్రజలు, మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలు ఈ పథకాల కోసం ఎప్పుడు వస్తాయి, మా జీవితం ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు 3 పూటల 5,000 నోట్లోకి వెళ్తాయి అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? మన తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళ ఎదురు చూపులకు ఎప్పుడు సమాధానం ఇస్తారనే దానికి చాలా మంది ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఇంతకు ముందున్న సర్కార్ యొక్క పనులను ముందుకు తీసుకొస్తే ఏం మిగులుతుంది? ఇంతకు ముందు సర్కార్ చేసిన పనులను ప్రజల ముందుకు తీసుకొస్తే ఏం దొరుకుతుంది? అయిపోయిన వాటిని తవ్వుతూ ఉంటే బోకులే మిగులుతాయి. కానీ జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ప్రజలకు మేమిచ్చిన హామీలు అందుతున్నాయా, పథకాలు వాళ్ళ దాకా చేరుతున్నాయా, అధికారులందరూ సక్రమంగా పనిచేస్తున్నారా, ఈ పథకాలన్నీ ప్రజల వరకు చేరేలా అధికారులు చూస్తున్నారా అనే దాని మీద దృష్టి పెట్టి ప్రజల గురించి ఆలోచించి ప్రజలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ పనులు చేయడం లేదు అనేది ఉద్దేశం కాదు. కాకపోతే అలాంటి కొన్ని అనవసరమైన విషయాలు కాకుండా అవసరమైన విషయాలు, ముందు జరగబోయేది, జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగబోయే దాని గురించి ప్రజల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు సాగితే మాలాంటి ప్రజలు, ఎంతో మంది బీద ప్రజలు, మారుమూల ప్రాంతాలలో గ్రామాలలో ఉండే ప్రజలు, గిరిజన ప్రజలు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ ఈ పథకాలు అందితే మనస్ఫూర్తిగా సంతోషిస్తారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఈ సర్కారే కావాలి, ఈ గవర్నమెంటే కావాలి, ఈ సీఎంఏ కావాలి అని కోరుకుంటారు. అలాంటి వాటి మీద దృష్టి పెట్టి ప్రజలను సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.